ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్న మా తండ్రి, దేవా మాకు ఈ ఇచ్చిన సమయానికి వందనాలు దేవా. మరి మాతో మాట్లాడండి. చాలా వారాల తర్వాత మళ్ళీ మేము మీ సన్నిధికి వస్తున్నాం. బైబిల్ స్టడీ ద్వారా దేవా మేము ప్రార్థన చేస్తున్నాం. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం ధ్యానిస్తున్నా. మీరే సహాయం చేయండి. పరలోకమన్నను మాకు ఇవ్వని అడుగుకుంటున్నాము. దాసుని తండ్రి, శిలోచాడు మరపరిచి తండ్రి నువ్వే బయలుపరచుకొని అడుగుకుంటున్నాను. నూతనంగా పరిశుద్ధాత్మతో అభిషేకించి దేవా మాతో మాట్లాడడం నేర్చుకుంటున్నాను. ఇంటర్నెట్ తండ్రి, కరెంట్ అన్ని మీ చేతిలో అధీనంలో ఉంచుకొని వేడుకుంటున్నాను. మొదటి నుంచి అంతవరకు ఉండమని మాతో సాయం చేయమని వేడుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో ఇదొక క్విక్ రివ్యూ. మనం ఆల్రెడీ ఈ యొక్క బైబిల్ పట్టణం ఈ వాక్యాలు ధ్యానించినాం. పౌలు తర్వాత బర్నబాస్ ప్రభు వాళ్ళని ప్రత్యేకపరచుకొని వాళ్ళని వేరే ప్రాంతానికి సైప్రస్ పట్టణం మొదటి వచనం నుంచి చూస్తే 13వ అధ్యాయంలో సైప్రస్కి వచ్చి అక్కడి నుంచి వాళ్ళు పరిచర్య ముగించుకొని పంపిలియాకు వచ్చినారు. తర్వాత పంపిలియాలో వచ్చినప్పుడు యోహాను అక్కడి నుంచి వీళ్ళని విడిచిపెట్టి తిరిగి జెరూసలేంకి వెళ్ళిపోయినాడు. ఇక్కడ ఒక పిసిదియా ఈ స్థలంలో, పెర్గా అనే స్థలంలో అక్కడి నుంచి విడిచిపోయి పిసిదియా అంతియోక స్థలం ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు సినగాగ్ వాళ్ళ ఒక యూదుల సినగాగ్కి దగ్గరికి వచ్చినప్పుడు సబ్బాత్ దినాన్న వాళ్ళు వచ్చి కూర్చున్నారు. అయితే వీళ్ళు యూదులు కాబట్టి ఆ ఒక యూద మతస్థుల ఒక సినగాగ్ కూర్చొని వాళ్ళు లేఖనం వాళ్ళు చదివి దానిని ధ్యానిస్తారు. 15వ వచనంలో చూస్తే వాళ్ళు ఒక వాక్యం చదివిన తర్వాత ఈ యొక్క పెద్దలు వచ్చిన కొత్త వాళ్ళు పౌలు బర్నబాస్ని చూసి మీరేమైనా చెప్తారా అని ఆహ్వానం చేసినారు. అది 15వ వచనంలో. అయితే ఈ యొక్క ప్రాంతము మొత్తము విగ్రహాలతో నిండిన ప్రాంతం, అన్యుల ప్రాంతం. ఇది టెంపుల్ డయానా ఉన్న ప్రాంతము. తర్వాత ఏ విధంగా ఇది ఒక పేరు పొందిన ప్రాంతము, దొంగలకి తర్వాత దోచుకునే దానికి చాలా వేడి ప్రాంతం ఇది. అయితే ఈ ప్రాంతంలో ప్రభు ఒక కొత్త కార్యం చేయబోతున్నాడు. దానికి కావాల్సినది ఏంటంటే నెమ్మది, పేషెన్స్. ఈ పేషెన్స్ ఉంటేనే కానీ మనం దేవుని గురించి పని చేయగలుగుతాం. పేషెన్స్ ఉంటే దేవుని గురించి మనం ఫలాలు తీసుకురాగలుగుతాం. దాని గురించి మనం కొన్ని వచనాలు చూసినాం. గలేషియన్స్ నుంచి తెస్సలోని, కొరింథీ, రోమా అన్నిట్లో మనం ఏం చూసినా అంటే మనకు పేషెన్స్ ఉండాలని. పౌలు ఈ ఫస్ట్ టైం ఈయన బోధిస్తున్నాడు. ఏమని బోధిస్తున్నాడు? ఆయన కొత్త బోధ కాకుండా వీళ్ళు చదివిన లేఖనాలు కాబట్టి ఈయన ఆ లేఖనాల్లో మనకి ఇచ్చిన ఒక వాగ్దానం, అపోస్తలుల కార్యం 13:16-25లో వాగ్దానం ఇచ్చిన దాని గురించి ఆయన ఎక్కువగా ఎంఫసైజ్ చేస్తూ, తర్వాత ఆ వాగ్దానం ఏ విధంగా నెరవేర్చబడ్డది, ఎట్లా నెరవేర్చబడి 26-37 వచనాల వరకు. తర్వాత మీ యొక్క రెస్పాన్స్, మీ యొక్క తర్వాత వచ్చే ఒక బదులు ఏంటి, అది 38-41 వరకు పౌలు ఏ విధంగా బోధించినాడు. పౌలు ఒక జీవితం, ఆయన బోధ జీవితం ఏదో సులభంగా జరగలేదు. ఆయన 3 సంవత్సరాలు అరేబియాలో ఉన్నాడు. తర్వాత 1 సంవత్సరం పాస్టర్ లాగా అంతియోక్లో ఉన్నాడు. తర్వాత ఆయన 12 సంవత్సరాలు వెయిట్ చేసినాడు. దేవుని పిలుపు ఉన్నా కూడా బర్నబాస్ వెళ్ళి తీసుకొచ్చేంత వరకు ఆయన వేచి ఉన్నాడు ఆయన సొంత గ్రామంలో. తర్వాత ఆయన నేర్చుకున్నాడు. ఏం నేర్చుకున్నాడు? పేషెన్స్గా నేర్చుకున్నాడు. వాక్యం ఆయన ధ్యానించినాడు. వాక్యాన్ని ఏ విధంగా ఆయన బోధించాలి, పాత నిబంధన తర్వాత యేసు ప్రభు ఏ విధంగా అవన్నీ నెరవేర్చబడ్డాయి, అవన్నీ ఆయన
చదివినాడు. ఆయన ఒక మామూలు యూదుడు కాదు. ఆయన ఒక స్కాలర్ ఆయన. ఒక యూనివర్సిటీకెళ్ళిన విద్యార్థి ఆయన. అందుకు ఆయన ఆహ్, ఏ విధంగా ఆ ఒక బోధ తీసుకొచ్చినాడో చాలా అద్భుతంగా. మొదట 18, 19 అపోస్తల కార్యం 13 అధ్యాయంలో ఒక ఇజ్రాయెల్ అంటే ఆయన వీళ్ళు చదివింది ఏంటి? సినగాగ్ ఒక ప్రొసీజర్ ఏందంటే, లేఖనాలు తీసుకురావాలి. లేఖనాలు వాళ్ళొకరు పరిచిన తర్వాత చదువుతారు. తర్వాత కొత్తగా ఎవరైనా వచ్చిన వాళ్ళుంటే, లేతే వాళ్ళ పెద్దలు ఆ వాక్యం గురించి మీరేమన్నా చెప్తారా అనేసి. సో, పౌలుకి ఇన్విటేషన్ ఇచ్చింది పెద్దలు కాబట్టి, ఈ లేఖనాలు చదివినారు కాబట్టి, ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, ఆ ఒక లేఖనాలు అంటే వాళ్ళ యొక్క హిస్టరీ ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని? ఇజ్రాయెల్ 400 సంవత్సరాల ఐగుప్తు దేశంలో ఉన్నారు. తర్వాత వాళ్ళని ప్రభు ఏ విధంగా బయట తీసుకొచ్చినాడు. తర్వాత 40 సంవత్సరాలు వాళ్ళు ఏ విధంగా అరణ్యంలో ఉన్నారు. తర్వాత 10 సంవత్సరాలు వాళ్ళకి ప్రామిస్ ల్యాండ్‌లో ఏ విధంగా వాళ్ళు ప్రభు వాళ్ళని తీసుకెళ్ళాడు. ఇవి 18, 19 వచనాల్లో. తర్వాత ఈ వచ్చిన ప్రామిస్ ల్యాండ్‌లో వచ్చిన ఒక ప్రాబ్లమ్ ఏంటి అని ఆయన ఆహ్, వివరిస్తూ వస్తున్నాడు. అది 21 వచనం నుంచి 20-21, 23 ఏ విధంగా అంటే వాళ్ళు ఆహ్, తిరుగుబాటు చేసినప్పుడు వాళ్ళకేమొస్తదంటే ప్రతీకారం వస్తది. దేవునికి తిరుగుబాటు చేసిన ప్రతీకారం వచ్చినప్పుడు తర్వాత ప్రభువు వాళ్ళని అప్పగించేస్తాడు శత్రువులకి. తర్వాత వాళ్ళు అక్కడ పశ్చాత్తాపపడి, ప్రభువా! మేము చేసిన తప్పు క్షమించు అని వాళ్ళు మళ్ళీ మమ్మల్ని సమకూర్చమని వాళ్ళు రిస్టోరేషన్ చేయమని యథార్థంగా వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు, మళ్ళీ ప్రభు వాళ్ళేం చేస్తాడు, వాళ్ళని యథార్థ స్థితికి తీసుకొస్తాడు. రిస్టోరేషన్ చేస్తాడు. అప్పుడు వాళ్ళకొచ్చేదేందంటే రెస్ట్, విశ్రాంతి. ఈ విశ్రాంతి ఉన్నప్పుడు వీళ్ళు మళ్ళీ ప్రభుకి విశ్వాసంగా వాళ్ళు దేవుని ఆరాధిస్తారా? లేదు. మళ్ళీ వాళ్ళు తప్పు చేస్తారు. సో, ఇదొక సైకిల్ లాగా ఇది జరుగుతూనే ఉన్నది. ప్రభు ఎన్ని సార్లు చెప్పినా వీళ్ళు ఇనడం లేదు. వాళ్ళకు ప్రవక్తలనిచ్చినాడు. తర్వాత ఎన్నో సార్లు గద్దింపు ఇచ్చినాడు. అయినా గూడా వాళ్ళు ఏ మట్టుకు వాళ్ళు మారడం లేదు. అంతేకాక వాళ్ళు ఈ యొక్క వచ్చిన కొత్త దేశంలో ప్రామిస్ ల్యాండ్ 7 దేశాలున్నారు. ఆ 7 దేశాలు వాళ్ళు ఏ విధంగా ఉన్నారు? వాళ్ళు ఎలాంటి స్వభావం వాళ్ళు? అది గూడా మనం ధ్యానించినాం. ఇప్పుడు 18 నుంచి మనం చూస్తుంటే ఈ యొక్క కెనానియన్ నేచర్ వాళ్ళలో ఉన్నది. అది ఏమున్నది అంటే మాకు వ్యతిరేకత. మాకొక రాజు కావాలి. మాకొక రాజు కావాలి. ఎందుకంటే వేరే వాళ్ళకు రాజు ఉన్నారు గదా! మాకు రాజు కావాలి. అయితే ప్రభు సమూయేలుకి చెప్పినప్పుడు సమూయేలు ఎంతో దుఃఖం పడి ప్రభు దగ్గరికెళ్ళినప్పుడు ప్రభు అన్నాడు, "వాళ్ళు నిన్ను తృణీకరించలేదు, నన్ను తృణీకరించారు. కాబట్టి వాళ్ళకు రాజునిస్తాను." సౌలునిచ్చినారు. సౌలు ఇచ్చినాక సౌలు తప్పు చేసినాడు గాబట్టి సౌలుని తీసేసి దావీదునిచ్చినాడు. సో, వ్యతిరేకత లేకపోతే దేవునికి అవిధేయతం దానికి ఈక్వల్ దేన్నంటే దాన్ని విచ్ క్రాఫ్ట్‌తో దాన్ని కంపేర్ చేయబడినది. విచ్ క్రాఫ్ట్ అంటే చేతబడి. సో, దేవునికి మనం ఎప్పుడు గాని స్టబర్న్‌నెస్ చూపించొద్దు. వ్యతిరేకత చూపించొద్దు. చూపిస్తే మనం ఏం చేస్తున్నాం అంటే మనకు ఆ ఒక చేతబడి స్వభావం వస్తది. అంటే దెయ్యానికి మనం అపవాదికి మనం మన హృదయంలో స్థానం ఇస్తాం. అప్పుడు ఏం చేస్తాడు అపవాది? దేవుని వాక్యం వినకుండా అబద్ధాన్ని వింటూ దేవుని వాక్యానికి లోబడకుండా లోకానికి వెంబడిస్తూ లోకానుసారంగా జీవిస్తాం. అదే మనం అప్పుడు తప్పిపోతాం. సాతాను చేతిలో నుంచి ఉన్నప్పుడు మనం అపవాదిలో ఉన్న వాళ్ళ రాజులు గాని లేకపోతే ఎవరైనా సరే ఆ శిక్ష గురికి ఇదైతాం. సో, పౌలు ఎంతో మంచిగా ఈ ఉన్న ఒక జన సమూహానికి భలే మంచిగా మాట్లాడుతూ వస్తున్నాడు. ఈ యొక్క బోధ ఈ యొక్క సినగాగులో వాళ్ళు ఎప్పుడు ఇనలేదు.
ఎందుకంటే పౌలు గుర్తుపెట్టుకొని ఆయన ఒక ప్రొఫెసర్, ఆయన ఒక స్కాలర్ ఆయన. ఆయన, ఆయన కొత్తగా వీళ్ళకి ఏమి తీసుకొస్తలేడు. వీళ్ళకేం తీసుకొస్తున్నాడంటే మీరు చదివే లేఖనాలు, మీరిప్పుడు పరిచినారు గదా! చదవమని, చదివినారు గదా! ఆ లేఖనాల నుంచి నేను మాట్లాడుతున్నాను. యూదులు ఎప్పుడుగా గర్వించేది ముగ్గురు వ్యక్తుల మీద. అబ్రహాము, దావీదు, మోషే. కానీ మనం పౌలు ఏ విధంగా బోధించినాడు అపోస్తలుల 13 అధ్యాయంలో ఒక సీక్వెన్స్‌గా లేదు. ఫస్ట్ అబ్రహాం రావాలి, తర్వాత మోషే రావాలి, తర్వాత దావీదు రావాలి. కానీ ఆయన ఏడు నుంచి వస్తున్నాడంటే అబ్రహాం వచ్చిండు, దావీదు వచ్చిండు, తర్వాత మోషే వచ్చిండు. అయితే ఈ ముగ్గురు వ్యక్తులు దేనికి వీళ్ళు ప్రాముఖ్యత అంటే ఆహ్, అపోస్తల కార్యం 13 అధ్యాయం 26 వచనం చదవండి ఎవరన్నా? ఆ! 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 సో, మీరు అబ్రహాం సంతానము అంటే వాగ్దానం పుత్రులు, వాగ్దానం వంశస్థులు అని వాళ్ళకది రిమైండ్ చేస్తున్నాడు. అంటే మీకు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం. మీరు ఆ వంశస్థుల వారు. ఆ వంశస్థుల వారికి ఏం ఉండాలంటే రక్షణ సందేశం. వాళ్ళకి రక్షణ సందేశం తీసుకొస్తున్నాడు. అని మీరు అబ్రహాము పిల్లలు గదా! ఆ అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానమే అది నెరవేర్చబడింది. ఎక్కడ అంటే 23-33 ఈ అపోస్తల కార్యం 13 అధ్యాయంలో ఆయన పౌలు వెల్లడిస్తూ ఉంటాడు. రెండవ వ్యక్తి ఎవరు అంటే దావీదు. దావీదు గురించి 36 వచనంలో ఉన్నది. చదవండి బ్రదర్. ఆ! ఆ! ఇక్కడ చాలు, చాలు 36 ఇక్కడ దావీదు గురించి చెప్తున్నాడు. దావీదు ఆయన ఒక పెద్ద గొప్ప రాజు. ఈ ఒక ప్రామిస్ ల్యాండ్‌కి వీళ్ళొచ్చినప్పుడు అన్నీ సమకూలంగా జరిగించలేదు. యోషువ తప్పు చేసినాడు. కొందరిని వాళ్ళని రిమూవ్ చేయకుండా కొంతమందిని ఆ యొక్క ట్రైబ్స్‌ని పెట్టుకున్నాడు. తర్వాత కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు కంప్లీట్‌గా విధేయత చూపియలేదు. ఆ ఒక పట్టణాలు, గ్రామాలు అన్నీ దావీదన్ని నెరవేర్చినాడు. వాళ్ళని హతమార్చి, తీసేసి, శుద్ధి చేసి మొత్తం ఒక దేశాన్ని ఒక్క ప్లేస్‌లా, ఒక్క భాషలో, మా ఒక యూనిటీగా తీసుకొచ్చినాడు. ఆ దావీదు దేవుని చిత్త ప్రకారం నేను చదివే తెలుగు బైబిల్‌లో వేరే వర్షన్. దీంట్లో ఈ విధంగా దావీదు తన తరంలో దేవుని చిత్తాన్ని జరిగించిన తర్వాత దేవుని చిత్తం జరిగించినాడు. అంటే మొత్తం ఏం చిత్తమది? దేవుడు ఇచ్చిన వాగ్దానం. మీరెళ్ళేసి ఆ ఒక ప్రామిస్ ల్యాండ్ ఎళ్ళినప్పుడు అందరిని తీసేయాలని అంటారు గదా! ఆ అందరిని తీసేది ఆ చిత్తము దావీదు నెరవేర్చినాడు. అయినా దావీదు శాశ్వతంగా జీవించినాడా? లేదు. ఏముంది అక్కడ? చనిపోయాడు. అతను చనిపోయాడు. తర్వాత నా వెర్షన్‌లో ఈ విధంగా ఉంది. అతని పితరుల వలె పాతిపెట్టబడిన అతని శరీరం కుళ్ళిపోయింది. చనిపోయి పాతిపెట్టాడు. అయితే ఈయన వాగ్దానం చేసిన నీ యొక్క రాజ్యము నిత్యం ఉండే రాజ్యము ఇక్కడ ఆ విధంగా నెరవేరడం జరుగుతలేదు. ఎందుకంటే చనిపోయినాడు, శరీరం కూలిపోయింది అని ఉంది. కానీ ఇది ఈ యొక్క వాగ్దానం నెరవేర్చింది ఎక్కడ అంటే 37 వచనం. కానీ దేవుడు మరణం నుండి లేపిన వాని శరీరం కుళ్ళి పట్టలేదు. అంటే యేసు ప్రభు ఆయన చెప్పిన వాగ్దానము ఆయన సంతానం నుంచి వచ్చిన వాళ్ళు యేసు ప్రభు ఆయన లేపబడినాడు. ఆయన కనెక్ట్ చేస్తున్నాడు. ఈ పౌలు వాగ్దానం అబ్రాహాంకి ఇచ్చిన వాగ్దానం యేసు ప్రభుతో కనెక్ట్ చేసినాడు. దావీదుకు ఇచ్చిన ఒక కవెనెంట్. ఆ ఒక కవెనెంట్ ఈ యేసు ప్రభు ద్వారా నెరవేర్చబడిందని ఆయన లింక్ చేస్తున్నాడు. తర్వాత వీళ్ళు ఎక్కువగా గర్వపడేది
ధర్మశాస్త్రం. అందుకే ధర్మశాస్త్రం మొదలు పెట్టలే ఆయన. మొదలు టచ్ చేయలేదు. లాస్ట్‌లో టచ్ చేసినాడు. ఎందుకంటే అది కొంచెం సెన్సిటివ్ ఏరియా. 39వ వచనంలో, ఎందుకంటే మోషే ధర్మశాస్త్రం ద్వారా మిమ్మల్ని చూడు ఎంత ఈ విధంగా ఎంత క్లియర్‌గా ఆయన మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మోషే ధర్మశాస్త్రం ద్వారా మిమ్మల్ని నిర్దోషులుగా తీర్చడం సాధ్యం కాలేదు. అంటే మీకు ఆ దోషమైతే ఉంది. కానీ ఆ ధర్మశాస్త్రం మీకు ఇచ్చినాడు దేవుడు మోషే ద్వారా. మీరు చాలా గర్వపడుతున్నారు. కానీ ఆ ధర్మశాస్త్రము మిమ్మల్ని నిర్దోషులుగా తీర్చలేదు. కానీ అదే వచనంలో అంటాడు. కానీ క్రీస్తు యేసుమే నమ్మిన ప్రతి ఒక్కరు ఆయన ద్వారా ప్రతి పాపం నుండి విడుదల పొంది నిర్దోషిగా తీర్చబడుతున్నారు. అంటే మీరు గర్వపడే ధర్మశాస్త్రం కూడా మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చబడలేదు. నీతిమంతులుగా తీర్చడం కావటం లేదు. కేవలం యేసు ప్రభు ద్వారా. ఆయన ఎట్లా లింక్ చేసినాడు? అబ్రాహాం నుంచి యేసు ప్రభు, దావీద్ నుంచి యేసు ప్రభు, మోషే నుంచి యేసు ప్రభు. ఈ ముగ్గురు మీరు ఎంతగా గర్వపడే వ్యక్తులు. వాళ్ళు కూడా విఫలమైనారు, ఫెయిల్ అయినారు. కానీ యేసు ప్రభుని నమ్మిన ద్వారా ఏమంటున్నాడు? యేసు ప్రభు నమ్మిన 41 వచ్చిన చూడండి, ఎగతాళి చేసే వారలారా ఆశ్చర్యపడి నశించిపోయే వారలారా వినండి, నేను మీ రోజుల్లో ఒక కార్యాన్ని చేయబోతున్నాను. దాని గురించి మీకు ఎవరు వివరించిన దాన్ని మీరు నమ్మలేరు. మీరు నమ్మాలి. నమ్మితేనే గాని మీకు ఈ యొక్క రక్షణ గురించి మీకు అర్థమవుతుంది. ఇది మనం గత 4 వారాల ముందు మనం దీన్ని ధ్యానించినాం. ఇప్పుడు మనం ముందుకెళ్దాం. ఇక్కడి నుంచి 42వ వచనం నుంచి ముందుకెళ్దాం. బ్రదర్ మీరు చదవండి. 42 నుంచి 49 వరకు చదవండి. ఆ! ఆ! హ్మ్. ఆ! ఆ! హ్మ్. ఆ! చాలు బ్రదర్. థాంక్ యూ. సో, ఇక్కడ పౌలు, బర్నబాస్ వాళ్ళకు బోధ ఈయన ముగించేసినాడు. ముగించినప్పుడు ఇది సబ్బాత్ దినము, సినగాగులో యూదులు, ఇందులో 2 రకాల మనుషులున్నారు. ఇందులో అన్యులున్నారు. ఎవరైతే యూదా మతంలో మారిన వాళ్ళు, యూదులున్నారు. ఈ యొక్క సినగాగే అన్య దేశంలో ఉంది. ఒక జెంటైల్ దేశంలో ఉన్నది. కాబట్టి వీళ్ళు యూదులు వీళ్ళని తిరస్కరించి మా దగ్గర రావద్దు అని అనే ప్రసక్తే లేదు. వాళ్ళ దేశంలోంటి సినగాగు పెట్టినారు కాబట్టి ఎవరైతే వాళ్ళు ఎవరైతే ఈ మతాన్ని వాళ్ళు ఇష్టపడ్డారో వాళ్ళు కూడా మారి ఇందులో ఉన్నారు. వాళ్ళంతా ఫస్ట్ టైమ్ వాళ్ళు ఎందుకు ఈ యూదా మతంలో వచ్చినారు అంటే, వాళ్ళు పూజించే డయానా ఈ దేవత లేకపోతే వేరే దేవతలు వాళ్ళకు ఈ యొక్క ప్రామిస్ కానీ లేకపోతే కవనెంట్ కానీ ఏది లేదు. వాళ్ళు ఏదో చేస్తున్నారు. అయితే వాళ్ళకు నిరీక్షణ లేదు. ఈ దీంట్లో అబ్రహాంకి ఇచ్చిన ఒక వాగ్దానం, దావీదుకి ఇచ్చిన ఒక కవనెంట్,
మోషే ఇచ్చిన ధర్మశాస్త్రము దీంట్లో నిరీక్షణ ఉంది అని వాళ్ళు నమ్మి ఈ యొక్క మతాన్ని వెంబడిస్తున్నారు. అయితే ఇవన్నీ ఒక పర్సన్‌లో ఫుల్‌ఫిల్ అయింది యేసు ప్రభు అనేసి వాళ్ళకెవరు బోధించలేదు. అందుకు ఇది ఫస్ట్ టైమ్ వాళ్ళు ఈ బోధ విన్నారు. ఏం బోధ? ఇవన్నీ నెరవేర్చబడింది ఒక వ్యక్తి ద్వారా. ఆ వ్యక్తిని నమ్మి, ఆ వ్యక్తిని వెంబడిస్తే మనకు ఆ యొక్క నిరీక్షణకి నిత్య జీవము మనకు దొరుకుతది అని వాళ్ళు ఫస్ట్ టైమ్ విన్నారు. ఎంతో ఆశ్చర్యపోయినారు. అందుకు 42 వచనంలో వాళ్ళు వేడుకుంటున్నారు. ఏమంటున్నారు? మీరు మనలోక నెక్స్ట్ వీక్, నెక్స్ట్ సబాత్ రోజు ప్లీజ్ రండి, రండి అని వాళ్ళని బెగ్ చేస్తున్నారు. వచ్చి మాకు ఇంకా దీని గురించి చెప్పండి. మేము ఇప్పటివరకు దీని విషయాలు మేము విననే వినలేదు. ఎందుకంటే యోహాను సువార్త 6:68లో ఒక విషయాలు దేవుని వాక్యం నిత్య జీవం ఇచ్చే మాటలు. ఈ నిత్య జీవం ఇచ్చే మాటలు ఆ ఒక సజీవ నీళ్ళు ఇది వేరే దేంట్లో వీళ్ళకి ఈ సినగాగులు వెళ్తున్నా కూడా వాళ్ళకు అవి దొరకలేదు. అయితే ఇక్కడ పౌలు చెప్పినప్పుడు వాళ్ళకి ఎంతో సంతోషపడి వాళ్ళ హృదయాలు తాకి మీరు నెక్స్ట్ వీక్ రండి అని అంటారు. ఇప్పుడు నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు 43వ వచనంలో నేను చదివే తెలుగు బైబిల్ వర్షన్ 2 వర్షన్స్ ఉంది. ఒకటి వచ్చేసి ఓయూ వర్షన్, ఇంకోటి వచ్చేసి ఇండియన్ రివైజ్డ్ వర్షన్, ఇంకో 3 ఉన్నాయి. ఇంకోటి తెలుగు సమాలిక అనువాదం 3 వర్షన్స్ ఉన్నాయి. 3 వర్షన్స్‌లో ఒక పదాలు తెలుగు పదాలు చాలా డిఫరెంట్‌గా రాయబడింది. అయితే 43 మన ఓల్డ్ వర్షన్ ప్రకారం చూస్తే భక్తి పరులైన యూదా మత ప్రవిష్టులను, వేరే వర్షన్‌లో ఐఆర్‌విలో యూదుల మతంలో భక్తి గలవారు వాళ్ళు పౌలు. తర్వాత ఇంకో వర్షన్ యూదా మతంలోనికి మారిన వారు. ఇది ఈ వర్షన్ చాలా బాగుంది. తెలుగు సమాలిక అనువాదంలో యూదా మతంలో మారిన వాళ్ళు అంటే అన్యులు యూదా మతంలో మారిన వాళ్ళు కూడా యూదులతో ఇక్కడ ఉన్నారు. ఇంగ్లీష్‌లో దీన్ని ప్రాస్లైట్స్ అంటారు. అయితే అన్యులు 2 రకాల మనుషులు. మనం కొంచెం గుర్తుపెట్టుకోవాలి ఇది. ఏ విధంగా సినగాగులో యూదులు వీళ్ళని అలో చేసినారు. అన్యులనైతే అలో చేయరు కదా! అయితే ఈళ్ళు ఏ విధంగా అన్యులు ఈ యొక్క సినగాగులు ఉన్నారంటే వీళ్ళు కంప్లీట్‌గా లా ఫాలో అయినారు. అంటే సున్నతి సర్కంసిషన్ ఫాలో అయినారు. యూదుల యొక్క ఆచారాలన్నీ ఈ యొక్క లేవి కాండంలో లేవి పుస్తకంలో రాసిన ఒక ఈ జంతువులని తినొద్దు, ఏ విధంగా మనం సబ్బాత్‌ని అన్నీ వీళ్ళు వెంబడిస్తున్న వాళ్ళనమాట. అంటే వీళ్ళు కన్వర్టెడ్ యూదుల నుంచి అన్యుల నుంచి కన్వర్టెడ్ యూదులు కంప్లీట్‌గా సున్నతి పొంది భాషలు చెప్పాలంటే బాప్తిజం పొంది ఆ విధంగా అంతై కంప్లీట్‌గా ఫాలో అయితున్నారు. అయితే ఇంకొక గుంపు ఉంది అన్యులు. ఎవరంటే కొర్నేలియస్ అపోస్తల కార్యం 10వ అధ్యాయం 2వ వచనంలో వీళ్ళు సున్నతి పొందని వాళ్ళు. వీళ్ళు దేవుణ్ణి నమ్ముతున్నారు. కానీ వీళ్ళు సున్నతి పొందలేదు. సబ్బాత్‌ని వీళ్ళు వెంబడిస్తలేరు. యూదులో ఉన్న ఆచారాలు ఏవి వెంబడిస్తలేరు. అయితే వీళ్ళకు ప్రవేశం లేదు. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 10వ వచనంలో ఈ విధంగా రాయబడింది. కానీ 7వ రోజు మీ దేవుడైన యెహోవాకు సబ్బాతు దినము. ఈ రోజు మీరు ఏ పని చేయకూడదు. మీరు గాని మీ కుమారుడు లేదా కుమార్తె గాని మీ దాసులు గాని మీ పశువులు గాని మీ పట్టణంలో ఉంటున్న విదేశీయులు గాని ఏ పని చేయకూడదు. అంటే ఆ వర్డ్ ఏముంది? విదేశీయులు. ఇంగ్లీష్‌లో ప్రొసలైట్స్ ఆఫ్ ద గేట్. చూడండి బాగా గమనించండి. ఈ 2 పదాలకి అర్థాలు. ప్రొసలైట్స్ అంటే యూదులు అన్యులు ఏ విధంగా యూదా మతాన్ని కంప్లీట్‌గా వెంబడించేవాళ్ళు. రెండోది ప్రొసలైట్స్ ఆఫ్ ద గేట్ అని వర్డ్ ఉంటే యూదులు వీళ్ళు దేవుని నమ్ముతున్నారు కానీ సున్నతి పొందలేదు.
వాళ్ళు మళ్ళీ ఇంకా యూదా ఒక ఆచారాలు దాన్ని దేని వెంబడిస్తలేరు. ఇప్పుడు మనం ఈ 2 చూసిన డిఫరెన్స్. ఈ సబ్బాత్ దినాన ఈ యొక్క సినగాగ్‌లో ఎవరున్నారు అంటే విదేశీయులు గాదు. విదేశీయులంటే సున్నతి పొందని వాళ్ళన్యులు. ఇందులోన యూదా మతంలోనికి మారిన వారు. అంటే వీళ్ళు ఎందుకు మారినారు? నిత్యజీవం పొందాలనేసి. నిత్యజీవం పొందాలనేసి, ఆ నిరీక్షణలో ఉండాలనేసి, ఆ వాగ్దానాలు ఉండాలనేసి వీరు మారినవారు. అయితే వీళ్ళకి ఆ యొక్క సంతోషం గాని, లేపోతే ఆ యొక్క నిరీక్షణ వీళ్ళకు కనబడతలేదు. అంటే జీవితం మామూలుగా పోతున్నది. కానీ మారు మనసు లేదు. చూడండి ఆ వచనం మళ్ళీ చదువుతా. వచ్చిన వారు వెళ్ళిపోయిన తర్వాత చాలా మంది యూదులు, యూదా మతంలోనికి మారిన వారు దేవుని కృపలో కొనసాగాలని తమతో మాట్లాడి, తమను బ్రతిమాలిన పౌలును, బర్నబాను వెంబడించారు. అంటే ఆ సినగాగులో 2గా చీల్చబడ్డది. ఒక చీల్పేమో, ఒక గుంపేమో యూదులు, తర్వాత అన్యులు యూదులుగా మారిన వారు. ఇంకో గుంపు ఎవరంటే యూదులు. ఈ యూదులు ఏంటంటే గర్వపడే యూదులు. ఈ యూదులు ఎవరంటే ఈ కృప మేము ఇప్పటి వరకు ఎప్పుడు వినలేదు ఇది. మేము ఇది విన్నాం. మా హృదయాలు మారు మనసు పొందినది. మా హృదయాల్లో సంతోషం ఉన్నది. మేము ఈ కృపలో మేము కొనసాగాలని మేము మిమ్మల్ని వెంబడిస్తున్నాము అని ఇక్కడ ఏం జరుగుతుందంటే పౌలు బర్నబాసిని ఇంకా వీళ్ళు వెంబడిస్తున్నారు. 40 తర్వాత 4వ వచనంలో ఏముందంటే ఇక్కడ మరుసటి విశ్రాంతి దినమున దాదాపు ఈ పట్టణమంతయు దేవుని వాక్యము వినుటకు కూడి వచ్చెను. మళ్ళీ ఇంకొక సబ్బాత్ దినం ఏమైంది? మొత్తం సిటీ వచ్చేసిందంట. దేని గురించి? దేవుని వాక్యం వినడానికి. ఇప్పుడు మనం చూసే స్లైడ్‌లో దేవుని వాక్యం ఫస్ట్ టైం 44వ వచనంలో మొత్తం సిటీ వచ్చింది ఇక్కడ. 46వ వచనంలో పౌలు, బార్నబాస్ ఏం చేస్తున్నారు? వీళ్ళు ఏ విధంగా ప్రయాణం చేసినారు? ఏ విధంగా ఈ ప్రభు వెళ్దాం అవన్నీ ఏం సోది మాట్లాడతలేరు. ఏం మాట్లాడుతున్నారు? దేవుని వాక్యము వాళ్ళు ఫస్ట్ బోధిస్తున్నారు. 48వ వచనంలో అన్యులు దీనికి రెస్పాండ్ అయినారు, నమ్ముతున్నారు. 49వ వచనంలో దేవుని వాక్యము ఆ ప్రాంతమంతా అది వ్యాపించబడింది. అంటే దేవుని వాక్యానికి అంత శక్తి ఉంది. మొదట అపోస్తలు శిష్యులకి అంత శక్తి ఎందుకుంది అంటే వాళ్ళు దేవుని వాక్యానికి మొదట స్థానం ఇచ్చినారు. దేవుని వాక్యాన్ని బోధించినారు. దేవుని వాక్యంలో ఏముందో ఉన్నట్టుగా చెప్పినారు. వాళ్ళేం కథలు చెప్పలేదు. ఇప్పుడు మన ఒక జనరేషన్ లేకపోతే మన ఒక సమయంలో శిష్యులకి మనం యేసు ప్రభువుని వెంబడించే శిష్యుల మనకెందుకు ఆ శక్తి లేదు అంటే మనకు వాక్యం సమయం ఇచ్చినప్పుడు వాక్యం మనం మాట్లాడేటప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే చాలా మంది బోధకులు వాళ్ళు స్టోరీస్ యాడ్ చేస్తున్నారు. నేను తింటున్నంగా, నేను డ్రైవ్ చేస్తున్నంగా, నేను వాళ్ళని కలిసినప్పుడు ఈ విధంగా తలంపులు వచ్చినాయి, నేను ఈ విధంగా అన్ని కథలు చెప్తా ఉంటారు. ఏం వదిలేసినారు? దేవుని వాక్యం వదిలేసినారు. ఏం చెప్పాలి? వాక్యం చెప్పాలి. వాక్యం చెప్తలేరు. రెండోది వాళ్ళని ఎక్కడ నడిపించాలి? వాక్యం ద్వారా యేసు ప్రభు దగ్గర నడిపించాలి. పౌలు బోధించే ఫస్ట్ ప్రీచింగ్ మనకు ఒక ఎగ్జాంపుల్. ఇది ఒక బ్లూ ప్రింట్. మన ఎవరిది? ఇది యేసు ప్రభులో నెరవేర్చబడ్డది. ఇది ఫుల్ఫిల్మెంట్ అని వాక్యాన్ని ఎప్పుడు బోధించినా యేసు ప్రభు దగ్గర తీసుకురావాలి. అది మనం చేస్తలేం. బిల్లీగ్రామ్ ఆరంభ దినాల్లో ఆయన బహుగా బోధించినాడు. స్టేడియం అంతా నిండిపోయిన తర్వాత ఆయన బోధించిన తర్వాత ఆయన మళ్ళీ బోధ ముగించగానే ఒక రూమ్లో వెళ్ళేసి సపరేట్గా ప్రార్థన చేస్తాడు. ఆయన
అది ఆయన చేసే ఒక ఒక రొటీన్. ప్రేయర్ చేసేటప్పుడు ఆయన అన్నాడు, ప్రభువా ఈరోజు నీ సన్నిధి నేను చూడలేదు. ఇంత జనమొచ్చినారు. కానీ నాకు ఆ యొక్క సంతోషం, నీ యొక్క సన్నిధి నాకు కనబడలేదు. ఎందుకు ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు, ప్రభు అన్నాడు, "నువ్వు అంతా బాగా చేసినావు కానీ, నన్ను మట్టుకు బయట పెట్టేసినావు." అంటే నేను చేసిన కార్యం ఎందుకు ప్రజలు బైబిల్‌ని నమ్మాలి? ఎందుకు ప్రజలు సంఘానికి రావాలి? చర్చికి రావాలి? మొట్టమొదటి ప్రశ్న ఏందంటే, యేసు ప్రభువు చేసిన కార్యము ఎక్కడ చేసినాడు? సిలువ మీద చేసిన కార్యం. ఆ సిలువ చేసిన కార్యమే నువ్వు చెప్పలేదు. నువ్వు అంతా చెప్పినావు కానీ సిలువని నువ్వు మర్చిపోయినావు. నన్ను బయట పెట్టినావు. ఈ యొక్క స్టేడియం బయటనే నేను ఉన్నాను. కాబట్టి నేను ఇక్కడ నీకు సన్నిధి కనిపించలేదు. ఆయన ఎంతో పశ్చాత్తాపడి బిల్లీగ్రామ్ బ్రదర్ పశ్చాత్తాపడి, ఇక మీదట ప్రభువా నేనెప్పుడు నిన్ను స్టేడియం బయట నేను ఎక్కడ బోధించినా నిన్ను బయట పెట్టను. నిన్ను మధ్యస్థలంగా పెడతాను. అంటే సెంటర్‌గా పెడతానని ఆయన ఒక తీర్మానం చేసుకున్నాడు. అందుకే ఆ తర్వాత ఆయన ఎప్పుడు బోధించినా సిలువ, క్రాస్, ఆ యొక్క క్రాస్ మీద చేసిన కార్యం, యేసు ప్రభు చేసిన కార్యం ఆయన చెప్పకుండా ఏ ప్రసంగం ఉండదు. అందుకే ఆయన ప్రసంగాలు సాధారణమైన ప్రసంగాలు, మామూలు వాక్యాలైనా కూడా ఎంతో పవర్‌ఫుల్‌గా ఉన్నది. ఎందుకంటే సిలువని ఆయన కేంద్రీకం చేసినాడు. సెంటర్‌గా చేసినాడు. సిలువ మీద బోధించినాడు. దాని ద్వారా అనేకులు ప్రభు దగ్గరకొచ్చినాడు. ఒక రెవల్యూషన్ వచ్చినది అమెరికాలో. కారణం ఏంటి? సిలువ. ఇప్పుడు ఉన్న బోధకులు ఆ సిలువను బయట పెట్టేసి ఏం చేస్తున్నారు? తక్కినదంతా కథలు చెప్తున్నారు. జాగ్రత్త. మనలో ఉన్న బోధకులు కూడా మీరు ఏం బోధిస్తున్నారు? దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నారు? వాక్యానికి ప్రాముఖ్యత ఇస్తే వాక్యం ఏం చెప్తున్నది? యేసు ప్రభులో నెరవేర్చిన వాగ్దానాలు దాని గురించి చెప్పాలి. తర్వాత యేసు ప్రభు రాబోతున్నాడు దాని గురించి చెప్పాలి. ఈ 2 చెప్పకుండా నువ్వు ఏం బోధించినా నువ్వు శిక్షారీతిగా రాబోతున్నావు. అంటే జడ్జిమెంట్ కింద రాబోతున్నావు. ఘోరమైన జడ్జిమెంట్ రాబోతుంది. గుర్తుపెట్టుకోండి. మనం యేసు ప్రభు సిలువని మట్టుకు మర్చిపోవద్దు. అందులో ఉన్న శక్తిని మనం మాట్లాడాలి, చెప్పాలి. వేరే ఏం చెప్పొద్దు. చాలా మంది సాక్ష్యాలు చెప్పేటప్పుడు కూడా వేరే ఏవేవో చెప్తుంటారు. యేసు ప్రభు ఒక సిలువ, యేసు ప్రభు వాక్యము దేవుని వాక్యం ద్వారా అని చెప్పరు. అన్ని స్టోరీస్ చెప్తుంటారు. అది సాక్ష్యమే కాదు నా దృష్టిలో. ఎందుకంటే మీరు మెయిన్ ఎంత మంచి అన్నం మీరు వండి పెట్టినా అందులో ఉప్పు లేకుండా ఉంటే తినలేరు. అదేవిధంగా ఎంత మంచిగా మీరు చేసిన కార్యం చెప్పినా ఆ సాక్ష్యంలో యేసు ప్రభు మాట, దేవుని మాట, వాక్యము, యేసు ప్రభు సిలువ గురించి మీరు చెప్పకుండా మీరు ఏం చెప్పినా అది సాక్ష్యం కాదు, వ్యర్థమే. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ 45వ అధ్యాయంలో ఇంత పెద్ద బోధ చేసినప్పుడు ఆ యొక్క సంఘం ఆ యొక్క సినగోగ 2గా చీల్చినప్పుడు ఏమైందంటే అక్కడ ఒక ప్రాబ్లం వచ్చినది. ఏంటి ఆ ప్రాబ్లం అంటే యూదులు 45వ వచనంలో నేను చదువుతున్నాను. యూదులు జన సమూహాలను చూచి ఎవరు చూసినారు? ఈ యొక్క ఇంత పెద్ద జనము చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చేసిన వాటిని అడ్డము చెప్పిరి. ఎందుకంటే 44 వచనాల్లో ఏముందంటే మొత్తం అక్కడ ఉన్న సిటీ వచ్చేసినది. ఈ యొక్క సగం గుంపు వెళ్ళిపోయింది కదా సినగాగ్ నుంచి. అయితే వాళ్ళు ఈ సిటీ ఎట్లా వచ్చినారు? సినగాగ్‌లో మేబీ 200 మంది ఉండొచ్చు అనుకోండి. 100 మంది వాళ్ళు ఇప్పుడు పౌలుని బర్నబాస్ వెంబడిస్తున్నారు. నెక్స్ట్ సాబాత్ అప్పుడు మళ్ళీ ఈ 200 మంది వచ్చిండొచ్చు. అయితే ఈ సగం మంది 100 మందే ఉండాలి కదా. మొత్తం సిటీ ఎట్లా వచ్చిందంటే వాళ్ళు ఆ వాక్యం విన్న వాక్యము నెమరేస్తూ ఏ విధంగా ఆవు ఫస్ట్‌గా బాగా తిని ఆవు ఒక తన నెమ్మది క్వైట్ టైంలో ఏం పని లేనప్పుడు అది ఏం చేస్తది? మళ్ళీ అది
తీసి నెమరు వేసుకుంటది. మనం గూడా వాక్యం విన్నప్పుడు వాక్యం బాగుంది అని మర్చిపోకుండా మనం దాన్ని నెమరేస్తుండాలి. ఈ వారమంతా బైబిల్ పఠనంలో, బైబిల్ స్టడీలో ప్రభు ఏం మాట్లాడినాడు, ఏ విధంగా దాన్ని నెమరేస్తూ ఉండాలి మనం. నెమరేస్తున్నప్పుడే మనం ఆ యొక్క ఆ శక్తి మనం పొందగలుగుతాము. దానొక మంచి అనుభవం మనం పొందగలుగుతాం. అప్పుడు మనము ఇతరులకు చెప్తాం. ఈ ఒక సగంగా చీల్చబడిన ఈ యొక్క ఈ సినగాగ్‌లో వీళ్ళెళ్లి నెమరు వేస్తే ఏం చేసినారు? అందరూ చెప్పినారు ఆ పట్టణంలో ఉన్నోళ్ళందరికీ. పొరుగు వాళ్ళకి, వాళ్ళకి, వీళ్ళకి మేము ఈ విధంగా ఎప్పుడు ఇనలేదు ఈ విధంగా బోధ. ఎంత బాగుంది తెలుసా? యేసు ప్రభువులా అంతా నెరవేర్చబడింది. ఇదంతా విని ఇప్పుడేం చేసింది నెక్స్ట్ సబ్బాత్ రోజు మొత్తం సిటీ వచ్చేసింది. మేము గూడా వింటామనేసి. ఇందులో అన్యులు గూడా ఉన్నారు. చూడండి వీళ్ళు సువార్థికులైపోయినారు. మనం సువార్త చేయాలంటే ఏదో ఎక్కడో పోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మనం పనిచేసే స్థలంలో, మనం ఎక్కడ ఉన్నా ఆ ప్రాంతంలో ప్రభు నాకు ఈ విధంగా మీరేం యేసు ప్రభు గురించి ఇట్లా సువార్తని దండోరా చేస్తూ ట్రాక్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని సమయాల్లో మనం చెప్పాలి. ఈ విధంగా నేను ఈ సండే రోజు, ఈ యొక్క ఫ్రైడే రోజు ఈ విధంగా వాక్యం విన్నాను. ఎంత బాగుంది తెలుసా? నాకు ఎంత నెమ్మది ఇచ్చింది. ఆ వాక్యం చెప్తే వాళ్ళకు అదే సువార్త. వాళ్ళకు దేవుడు కార్యం చేస్తాడు. మేము వస్తాము ఈ బైబిల్ స్టడీకి, మేము వస్తాము ఈ చర్చ్‌కి అని వాళ్ళే వస్తారు. మీరు పిలవాల్సింది కూడా అవసరం లేదు. ఇది శిష్యులు ఈ విధంగా చేసినారక్కడ. అందుకు హోల్ సిటీ రాగానే ఇక్కడ ఏమైంది ఈ యొక్క యూదులకు ఒక ఒక అసూయతో నిండిపోయినారు. ఈర్ష్యతో నిండిపోయినారు. ఈర్ష్యతో నిండిపోయేసి వీళ్ళని వ్యతిరేకిస్తున్నారు. అసూయ, ఈర్ష్య అనేది నిండడం అనేది చాలా ప్రాంతాలందు. అపోస్తలు 13:45లో ఇక్కడ యూదులు అసూయతో నిండిపోయినారు. తర్వాత లూకా 4:28లో నిండిపోయినది. ఇక్కడ ఏంటంటే ఒక కోపంతో ఏ విధంగా సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆ మాటలు విని అగ్రహముతో నిండుకొని లేచి ఆయనను పట్టణంలో నుండి వెళ్ళగొట్టి ఆయనను తల క్రిందగా పడద్రోయవలనే తమ పట్టణం కట్టబడిన కొండ పేట వరకు ఆయనను తీసుకుపోయేది. రగిలిపోయినారు కోపంతో. ఎవరి మీద? యేసు ప్రభు మీదనే. ఆయన ఏం చేసినాడు? అక్కడున్న మాటలు చెప్పినాడు. అక్కడున్న ఆయన అద్భుత కార్యం చేసినాడు. అందుకు ఈయన చంపేద్దామని కోపంతో యేసు ప్రభునే కొండ మీద నుంచి పడేయాలని అన్నాడు. ఇంకో దగ్గర భయంతో నిండబడినారు. లూకా 5:26లో అయితే మనుషుల కుమారుని భూలోకంలో పాపంలో క్షమించే అధికారం ఉందని మీరు తెలుసుకోవాలని నేను కోరుతున్నా అని అన్నాను. ఆయన పక్షవాతం గలవానితో నేను చెప్తున్నా, నీవు లేచి పరుపెత్తుకొని ఇంటికి వెళ్ళు అన్నారు. వెంటనే వాడు వారి ముంచి లేచి తాను పడుకున్న ఆ పరుపెత్తుకొని దేవుని స్తుతిస్తూ తన ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఆశ్చర్యంతో దేవుని స్తుతిస్తూ వారి భయంతో నిండుకొని, దేవుని కార్యం ఈ విధంగా జరుగుతుందా? భయంతో నిండిపడ్డది. ఇంకో దగ్గర లూకా 6:11లో ఏముంది? అయితే పరిసయ్యులు ధర్మశాస్త్ర ఉపదేశమును మండిపడి, ఎంత మండిపడి యేసుని ఏం చేయాలని ఒకరితో ఒకరు చర్చించుకోవడం మొదలుపెట్టారు. మండిపడి. ఇంకో దగ్గర అసూయతో నిండబడి అపోస్తలుల 5:17. ఇంకో దగ్గర ఒక కన్ఫ్యూజన్‌తో. మన హృదయము 2 దాంతో నింపబడుతుంది. ఒకటి దేవుని వాక్యంతో నింపబడితే సంతోషంతో నింపబడుతుంది. రెండోది దేవుని వాక్యానికి వ్యతిరేకత ఉంటే అప్పుడేమొస్తుంది? అసూయతో, అరే వాళ్ళు చేస్తున్నారు మనం చేయలేకపోతున్నాం. అసూయతో నిండినప్పుడు ఏం జరుగుతుందంటే యేసు ప్రభునే వాళ్ళు చంపాలని కొండ దగ్గర తీసుకెళ్ళినారు, తోసేయాలని. ఇంకో దగ్గర యేసు ప్రభుని ఎట్లా చంపాలి అని లాజరస్ లేచిన తర్వాత కూడా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఇదంతా ఎందుకంటే అసూయతో నువ్వు నింపబడితే
నువ్వు కూడా ఏం చేస్తావు? దేవుని రాజ్యాన్ని కట్టడం చేయాల్సిన పని. కానీ దేవునికి విరుద్ధంగా దాన్ని ధ్వంసం చేసేదానికి నువ్వు పాల్గొంటావు. ఆలోచన చెయ్యి. నువ్వు దేవుని రాజ్యం కడుతున్నావా? దేవుని రాజ్యాన్ని వ్యతిరేకిస్తున్నావా? నువ్వు ఒక అసూయతో నీకు ఏం చేస్తున్నావు? అసూయతో ఈ యొక్క యూదులు చేసిన ప్రకారం యేసుప్రభునే వాళ్ళని హింసించాలి, యేసుప్రభునే కష్టపెట్టాలి అని ఆ విధంగా మీరు కూడా అసూయతో నిండి ఏం చేస్తున్నారు? ఆలోచన చేయండి. మీలో అసూయ ఉందా? ఉంటే అది ఎట్లా తీసేయాలి? ఇంకోటి, అసూయ ఎవరు ఇప్పుడు ఇక్కడున్న యూదులు ఎవరి మీద అసూయ ఉంది? వాళ్ళ మనుషులే. ఎవరు? పౌలు, బర్నబాస్ యూదుడే గదా! వాళ్ళ మనుషులే. అంటే అసూయ వాళ్ళ మనుషుల్లో ఉన్నప్పుడు అది ఇంకా పీక్‌లో ఎళ్ళిపోతది. అంటే చాలా హైలో ఎళ్ళిపోతదది. ఈ రేచెల్ తన ఒక అక్క మీద ఏమైంది? అసూయతో ఆదికాండం 30 అధ్యాయం 1 వచనం అసూయతో నింపబడింది. ఎందుకంటే ఆమె పిల్లల కంటే నాకు పిల్లలు లేరు. తర్వాత ఆదికాండం 37:11లో యోసేపు ఒక సహోదరులు ఆయనకే కళలొస్తున్నాయి మాకొస్తలేదు అసూయతో. సంఖ్యాకాండం 16 అధ్యాయం 1-3 కోరా, దాతాన్, అభిరామ్ ఇంకా 50 మంది వాళ్ళంతా మోషేకి నువ్వే అధికారంలో ఉంటావా? మేము కూడా ఉంటాం. మమ్మల్ని కూడా దేవుడు పిలిచినాడు. తర్వాత మొదటి సమూయేలు 18 అధ్యాయం 7-9 సౌలు దావీదు మీద అసూయ. ఎందుకంటే స్త్రీలంతా దావీదుని పొగడుతున్నారని. చూడండి, ఈ ఇన్ని స్థలాల్లో ఈ యోసేపు ఒక సహోదరులు కోల్పోయినారు. వాళ్ళకు ఆ యొక్క ధన్యతలో కోల్పోయినారు. బ్లెస్సింగ్‌లో కోల్పోయినారు. కోరా, దాతాను వీళ్ళంతా భూమి చీల్చిపడి వాళ్ళు అగ్నితో కాల్చేయబడ్డారు. సౌలు తృణీకరించబడ్డాడు. రేచెల్ ఆమె ప్రామిస్ ల్యాండ్ వాగ్దాన దేశంలో ఆమె రాలేదు. ఆ మధ్యలోనే చనిపోయింది. మనం అసూయ మన సొంత వాళ్ళ మీద అసూయ ఉంటే మనం కూడా ఆ వాగ్దానం మనకిచ్చిన ప్రభు ఆ వాగ్దానంలో మనం చేర్చబడలేము. అంటే పరిచర్య గాని దేవుని యొక్క మినిస్ట్రీ గాని మనం చేయలేకుండా ఉంటాం. మన దృష్టి అంతా ఏముంటది? ఆ బ్రదర్‌ని, ఆ సిస్టర్‌ని దేవుడు వాడుకుంటూ వాళ్ళు ఎట్లా చేస్తున్నారు? మన సొంత ఇంట్లోనే ఉండొచ్చు. మన సొంత సంఘంలోనే ఉండొచ్చు. సొంత పరిచర్యలో ఉండొచ్చు. ఈ సొంత వాళ్ళ మీద ఉన్న అసూయతో ఏం చేస్తున్నా అంటే విభజన చేస్తాం. సంఘాల్లో విభజనలు ఎందుకొస్తున్నాయంటే అసూయ వల్ల. ఆ బ్రదరే దేవుడు ఎక్కువగా వాడుకుంటున్నాడు. ఆ బ్రదరే ట్రాన్స్‌లేట్ చేస్తున్నాడు. ఆ సిస్టరే ఎంత పరిచర్య ఇవన్నీ విభజనలకు కారణం. మూల కారణం ఏంటంటే అసూయ. కయీను కూడా ఏబేలుని చంపినాడు. ఎందుకు? అసూయ వల్ల. దేవుడు ఏబేలు ఒక బలిపీఠాన్ని ఆయన అంగీకరించినాడు. నా బలిపీఠాన్ని నేను తీసుకొచ్చిన ఒక బలి ఆ ఒక సమర్పణ సాక్రిఫైస్ ప్రభు అంగీకరించలేదు. మీలో కూడా అసూయ ఉంటే మీ యొక్క పతనానికి లేకపోతే మీ మీద వచ్చే ఒక తీర్పుకి మీరే కారణం. ఆ విధంగా ఉంటే దేవుని దగ్గర తీసుకొస్తాం. దేవుని దగ్గర సమర్పిస్తాం. ఇంకోటి ఫేమస్ ప్రీచర్స్ అసూయ గురించి రాసిన ఏంటంటే అనోన్ అనే వ్యక్తి అసూయ మన హృదయాన్ని తినేస్తదంట ఆయన చెప్పిన ప్రకారం. ఇంకోటి అసూయ ఒక ఏం మనకు సమకూరుస్తదంటే మట్టి లేకపోతే పెండ దీన్ని మనం సమకూరుస్తదంట. అది మనం ఏం చేస్తాం? ఒకళ్ళ మీద వేయలేం కదా! ఇంకోటి అసూయ ఒక హత్యకి ఒక మూల సాధనం అంట. రా మెటీరియల్. ఇంకోటి అంటిస్తే ఆయన ఏమన్నాడు? ఒక ఐరన్ ఎట్లా అది తుక్కు పడుతుందో అసూయ మనిషిని కూడా తుక్కు పట్టేస్తుందంట. ఫిలిప్ జేమ్స్ ఆయన ఏమన్నాడు? అసూయ బొగ్గు లాంటిదంట. అది నరకం నుంచి వచ్చే ఆ ఒక వేడి బొగ్గు. తర్వాత అసూయ అసూయ ఏమంటే అన్ని రోగాల కంటే పెద్ద రోగం అంట అది. థామ్సన్ వాట్సన్ అసూయ
సొంత మనకు హత్య, దాన్ని మనంతట మనం హత్య చేసుకుంటామంట. ఇంకోటి మనం పనిష్మెంట్ మనం ఓన్ చేసుకుంటామంట. అదే విలియం జేక్సన్. తర్వాత వాచ్‌మెన్ ఇన్ అసూయ ఇతరుల పిలిచే పిలుపుకి మనం ఏం చేస్తామంటే ఎంతో నష్టం తీసుకొస్తామంట. ఇదంతా పెద్ద పెద్ద బోధకులు రాసిన అసూయ. సో పౌలు బర్నబాస్ అయితే వీళ్ళని ఏమి లెక్క పెట్టలేదు. ఎందుకంటే వీళ్ళ అసూయతో కార్యం స్టాప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు పౌలు బర్నబాస్ వాళ్ళతో సంభాషణ చేయలేదు, డిబేట్ చేయలేదు. ఆయన ఏం చేసినాడు 46 వచనంలో క్లియర్ చెప్తున్నాడు. అప్పుడు ఆ పౌలు బర్నబా ధైర్యంగా, ఇక్కడ మూడు మాటలు ఉన్నాయి ఈ వచనంలో. మనం ఒకటి ధైర్యంగా, మొదటిది ఇట్లనేది దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట అవకాశమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవానికి అపాత్రులుగా ఎంచుకుంటున్నారు కనుక ఇదిగో మేము అన్ని జనుల యొద్దకు వెళ్ళుచున్నాము. 3 మాటలు ఇక్కడ మనం ధ్యానించాలి. ఒకటి ధైర్యము, రెండోది మీరు దీన్ని త్రోసివేసి, ఏమి త్రోసివేసి? వాక్యాన్ని త్రోసివేసి. మూడోది అపాత్రులుగా, అర్హులు ఎంచుకోలేదు, అపాత్రులు ఎంచుకోలేదు అంటే మీరు మంచిది ఎంచుకోలేదు, రిజెక్ట్ చేసినారు. పౌలు బర్నబాస్ ఇక్కడ మాట్లాడేది ఎవరితోటి? సినగాగులో పెద్దలతో మాట్లాడుతున్నారు. ధైర్యంగా ఏమని మాట్లాడుతున్నారు? ఈ యొక్క డిబేట్ విషయం మాట్లాడతలేదు. ఏం మాట్లాడుతున్నాడు? మీరు రిజెక్ట్ చేసినారు. ఏం రిజెక్ట్ చేసినారు? వాక్యాన్ని రిజెక్ట్ చేసినారు. అందుకు మేము మిమ్మల్ని రిజెక్ట్ చేస్తున్నాం. అర్థమైందా? ద రిజెక్టర్స్ ఆర్ రిజెక్టెడ్ అంటే మీరు తృణీకరించే వాళ్ళని మేము మిమ్మల్ని తృణీకరిస్తున్నాం. మేము ఇంకా మీతో సంభాషణ లేకపోతే మేము ఇంకా డిబేట్ చేయడానికి ఇక్కడ మేము రాలేదు. మేము ఇంకేం చేస్తున్నాం? దేవుని వాక్యం మేము చెప్పడానికి వచ్చినాం. మీరు దేవుని వాక్యం చెప్పడానికి, దేవుని వాక్యాన్ని మీరు తృణీకరించినారు. దేవుని వాక్యం చెప్పనీయకుండా మీరు చేస్తున్నారు. మీరు దేవుని వాక్యం తృణీకరిస్తున్నారు కాబట్టి మేము మిమ్మల్ని తృణీకరిస్తున్నాము. ఇదిగో మేము ఇప్పుడు అన్యుల దగ్గరికి మేము వెళ్తాము, రిటర్నింగ్ టు జెంటైల్స్. అయితే పౌలు కంప్లీట్గా వీళ్ళని వెలివేసినాడా? లేదు. ఎందుకంటే అపోస్తల కార్యం 19వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే పౌలు సమాజ మందిరములో దేవుని రాజ్యం గురించి ధైర్యంగా మాట్లాడుతూ వారితో తర్కరించి ఒప్పిస్తూ 3 నెలలు గడిపాడు. అంటే ఈయన మళ్ళీ సినగాగ్ వెళ్ళినాడు తర్వాత. కానీ ఇప్పుడున్న సమయంలో ఈ సినగాగ్ పోలేదు. కానీ ఈయన సినగాగ్ వెళ్ళినాడు. అంటే కంప్లీట్గా సినగాగ్ పోకుండా అయినా ఆగిపోలేదు. అంటే మనం ఏం నేర్చుకోవాలి దీంతో? మనం వాళ్ళని ప్రేమించాలి. ఎవరైనా మనల్ని అడ్డగిస్తూ మన పరిచయం చేయకుండా ఉంటే మనం ఏం చేయాలి? వాళ్ళు వాక్యాన్ని తృణీకరిస్తున్నారు, మనం వాళ్ళని తృణీకరించి, అంటే వాళ్ళ దగ్గర నుంచి ఇంకా పోయి డిబేట్ చేయాల్సిన అవసరం లేదు. అన్యుల దగ్గరికి వెళ్ళండి. అన్యుల దగ్గర వెళ్ళేసి వేరే స్థలాలకు వెళ్ళేసి మీరేం చేయాలి? మీరు వాక్యం బోధించండి, దేవుని వాక్యం బోధించండి. కానీ వాళ్ళని ప్రేమిస్తున్నారు. సమయం దొరికినప్పుడు వాళ్ళని సందర్శించండి, వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. కానీ మీ టైం మటుకు మీరు వేస్ట్ చేసుకోకూడదు. ఇది పౌలు నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం. 47వ వచనంలో మనల్ని ప్రభు ఏ విధంగా ఎంచుకున్నాడు? వెలుగుగా ఎంచుకున్నాడు. ఏలైనగా నీవు భూదిగంతల వరకు అంటే ప్రపంచమంతటి వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్య జనులకు వెలుగుగా ఉంచినాను అని ప్రభు మీకు ఆజ్ఞాపించినది. అంటే మనకి ఇచ్చిన ఒక వాగ్దానం, లేకపోతే మనకి ఇచ్చిన కమాండ్ అంటే మనం వెలుగుగా ఉండాలి, లైట్ ఆఫ్ ద వరల్డ్. మనం ఎట్లా వెలుగుగా అంటే దేవుని వాక్యం వెలుగు. యేసు ప్రభు ఏమన్నాడు? ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, జాన్ 8:12.
మనం ఆ యేసు ప్రభు గురించి, యేసు ప్రభు మాటలు మనం అన్యుల్లో తీసుకెళ్తున్నాం అంటే, మనం వెలుగుగా ఉంటున్నాం అంటే, ఆ వెలుగుని తీసుకెళ్తున్నాం. అంధకారాల్లో నుంచి మనుషులని వెలుగులో తీసుకొస్తున్నాం. దేవుడు మనకిచ్చిన ఒక వాగ్దానం. అందుకే పౌలేమంటాడు, మేమేం మీ మీద కోపంతో పోతలేము. మేము ఇంకా పరిచర్య చేయాలంటే, ఇది వరల్డ్ వైడ్ ఇంకా మిషనరీ స్టార్ట్ అయిపోయింది. అంటే అక్కడి నుంచి అపోస్తల కార్యం 13:47 నుంచి ఈ యొక్క వాక్యము ప్రపంచమంతటా పోవడానికి కారణమైంది. యూదులు ఇక్కడ రిజెక్ట్ చేసినారు. కానీ పౌలు ఏం చేసినాడు, మేము ప్రపంచమంతా వెళ్తాం మేము. అక్కడి నుంచి క్రైస్తవులు వెంబడిస్తున్నారు. అన్యులు యేసు ప్రభువును వెంబడించిన కారణం ఈ యొక్క సంఘటన 47వ వచనంలో మాకిచ్చిన ఒక వాగ్దానం. మనల్ని కూడా ప్రభు ఏమంటున్నాడు, మిమ్మల్ని మిషనరీస్ లాగా వాడుకుంటున్నాను. ఐజియా 46:6 వచనం ప్రకారం నీవు యాకోబు గోత్రుల నుంచి పునరుద్ధారించడానికి ఇశ్రాయేలులో నేను తప్పించిన వారిని తిరిగి రప్పించడానికి నా సేవకునిగా ఉండడం నీకు చాలా చిన్న విషయము. సేవించే రక్షణ భూమి అంచట వరకు చేరడానికి యూదేతర ప్రజలకు వెలుగుగా నేను నిన్ను చేస్తున్నాను. దేవుడిచ్చిన వాగ్దానం ఇక్కడ నెరవేరుస్తున్నది. మనం ఎవరంటే మిషనరీస్. ఫస్ట్ మిషనరీస్. యేసు ప్రభు ఒక వెలుగు. యేసు ప్రభు గురించి మనం ఇతరులకు చాటించడానికి. గుర్తుపెట్టుకోండి, మనం ఎవరితో తగాదా పడాల్సిన అవసరం లేదు, ఎవరితో సంభాషణ చేయాల్సిన. మనం ఏం చేయాలి, దేవుని వాక్యం తీసుకెళ్ళాలి. దేవుని వాక్యం వెలుగు. మనం వెలుగుని తీసుకెళ్లే వాళ్ళం, మిషనరీస్. మనం తీసుకెళ్ళి దాన్ని ఆ పని చేస్తుండాలి. 48వ వచనం. అండ్ ఇప్పుడు అన్యులు అన్ని జనులు ఈ మాట విని, ఏ మాట, ఇప్పుడు ఈ ఇచ్చిన వాగ్దానం. ఇప్పుడు వరకు పౌలు బోధించినాడు అన్ని యేసు ప్రభుల్లో ముగించే ఆయనే అని. తర్వాత మనం వెలుగుగా ఉన్నాం, మనము అంటున్నాడు. మనం వెలుగుగా ఉన్నాం. వాగ్దానం ప్రకారం, యెషయా గ్రంథంలో రాసిన ప్రకారం మనం వెలుగుగా ఉంటున్నాం. మనకిచ్చిన ఒక వాగ్దానం. ఈ వాగ్దానం తీసుకొని మనం ఇప్పుడు ఇతరులకి మనం పని ఇచ్చినాడు దేవుడు. మిషనరీస్ అంటే మీకు కూడా పని ఇచ్చినాడని వాళ్ళను కలుపుకొని మాట్లాడుతున్న పౌలు. అప్పుడు అన్ని జనులు ఈ మాట విని సంతోషించినారు, దేవుని వాక్యంను మహిమపరిచిరి, మరియు నిత్య జీవముకు నిర్ణయపడిన వారందరినీ విశ్వసించిరి. చూడండి ఎంత బాగా చెప్తున్నాడు. వాళ్ళు సంతోషించినారు. దేనికి? దేవుని వాక్యం మహిమపరిచినారు. మమ్మల్ని కూడా ఎంచుకున్నారు ప్రభు. మమ్మల్ని కూడా ఈ యొక్క పరిచర్యలో, పనిలో మమ్మల్ని పాలుభాగస్తులు చేసినారని సంతోషపడ్డారు. ఇప్పుడు వరకు వాళ్ళు ఎందుకు సంతోష లేదంటే, అన్యులుగా మారిన వాళ్ళు వీళ్ళకి అధికారం లేకుండా ఉండొచ్చు, లేకపోతే ఎప్పుడు ఈ యూదులు ఎంతో గర్వంగా మాట్లాడేవాళ్ళు, మాకు పని ఇచ్చిన. కానీ ఇప్పుడు ప్రభు మాట ఏంటంటే, అందరినీ కలుపుకొని అందరినీ మిషనరీస్ లాగా, వెలుగు సింబల్, లైట్ ఆఫ్ ద వరల్డ్, మీరు ఈ వెలుగు, లోకానికి వెలుగు మనుషులు, మీరు ఈ వెలుగు తీసుకెళ్ళండి అని ఎంచుకున్నారని ఈ యొక్క ట్రాన్సిషన్ చూసి దేవుని వాగ్దానం నెరవేర్చిన దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే సంతోషిస్తున్నారు. ఇక్కడికి మనం ఆపుదాము. 49 నుంచి మనం నెక్స్ట్ వీక్ మనం ధ్యానిస్తాము. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏ విధంగా పౌలు బర్నబాస్ వాళ్ళు యేసు ప్రభుని సెంటర్గా పెట్టుకొని దేవుని మాటలు మాట్లాడుతూ, ఆ ఒక మాటలో ఎంత శక్తి ఉంది. తర్వాత మొత్తం పట్టణమంతా వచ్చినారు. కారణం వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంటి ప్రాంతము ప్రదేశంలో అంతా ఆ మాటలు చెప్పినారు. వాళ్ళు మేము ఇందామని వచ్చినారు. వాగ్దానం అంతా యేసు ప్రభులో నెరవేర్చబడ్డది. అంతేకాక మనకు పని కూడా ఇస్తున్నాడు ప్రభు అని ఇవన్నీ ఆలోచించి ఎంతో సంతోషపడి దేవుణ్ణి ఘనపరుస్తున్నారు. మనం కూడా దేవుణ్ణి ఘనపరుస్తాం. ఆయన వాక్యాన్ని బట్టి, ఆయన మనకిచ్చిన పనిని బట్టి. మనం బోధించేటప్పుడు సిలువ ఉండాలి, వాక్యం ఉండాలి. మనం ఎవరికి దేవుని గురించి చెప్పినప్పుడు, సాక్ష్యం చెప్పినప్పుడు మనం దేవుని మాటలు ఉండాలి, సిలువ ఉండాలి. ఇవి లేకపోతే మనం దేవుణ్ణి మహిమపరచలేము. మనలో అసూయ ఉంటే అసూయతోటి మనల్ని మనం తినేసుకుంటాం. అసూయ ఉంటే మనం తుప్పి పడతాం.
అసూయ ఉంటే మనం విభజనాలు తీసుకొస్తాం. అసూయ ఉంటే మనం దేవుని కార్యానికి, రాజ్యానికి అడ్డంకులుగా ఉంటాం. ఆ విధంగా ఉంటే మనం మార్చుకుందాం. యేసు ప్రభు దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగి, ప్రభువా నాలోంచి అసూయ తీసేయి. నాలో ఈ యొక్క వాక్యాన్ని నింపు, సంతోషాన్ని నింపు అని మనం ప్రార్థన చేద్దాం. బ్యాక్ టు యూ బ్రదర్. ఓకే. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, దేవా ఈ యొక్క ఉదయకాల సమయం